హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కళా వసంతి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు అయితే మంచి కలెక్షన్స్ అయితే మీ దగ్గరకు తీసుకొచ్చానండి. దసరా స్పెషల్. మీకు దసరా అంటే ఏం గుర్తుకొస్తుంది చెప్పండి? నాకైతే ట్రావెల్ అయితే గుర్తుకొస్తుందండి. ఎందుకంటే నేను ఒకప్పుడు హైదరాబాద్లో ఉండేదాన్ని, జాబ్ చేసేదాన్ని. అది 4 years అయిపోయింది, 4.5 years అయితే అయిపోయింది. సో దాన్ని ఇలా పండగ వస్తే చాలు మనకి టికెట్ బుక్ చేయడం, సో రావడం అవన్నీ గుర్తుకొస్తున్నాయి నాకు ఇప్పుడు. మామూలుగా అయితే ఒకసారి అయితే నాకు టికెట్ దొరకలేదు. సో ఎలాగోలాగా చాలా కష్టపడ్డాను. అంటే హైదరాబాద్ టు విజయవాడ, విజయవాడ టు వైజాగ్ అలా అనమాట. అంటే వచ్చేదాన్ని. అంటే పెళ్ళికి ముందు, పెళ్ళి తర్వాత ఇలానే ట్రావెల్ చేశాను. పెళ్ళి తర్వాత ఏ ఫెస్టివల్ నాకు తెలిసి శ్రావణ శుక్రవారం. సో అండ్ దసరా, సంక్రాంతి వస్తే మాత్రం ఇంకా టికెట్స్ కూడా చాలా కష్టం అండి. ఇంకా అండ్ మ్యారేజ్ తర్వాత కూడా నేను జాబ్ చేశాను, 2 years అయితే చేశాను. అంటే ఆ పాత జాబ్ రిజైన్ చేసి మళ్ళీ వైజాగ్ వచ్చి మళ్ళీ సెర్చ్ చేసుకొని ఒక 2 years అయితే చేశాను. అదైతే నైట్ షిఫ్ట్స్ అండి. కొన్ని EST టైమింగ్ అని ఉంటుంది కదా, లైక్ 5:30 to 2:30 ఆ టైమింగ్ కూడా చేశాను. పాప పుట్టిన తర్వాత కూడా చేశాను, 6 months అయితే చేశాను. తర్వాత నాకు టైమింగ్ అనేది సెట్ కాలేదు. సో అంటే 2:30 తర్వాత మళ్ళీ నాకు పాపను పక్కన పెట్టుకొని మరి జాబ్ చేసేదాన్ని అండి. అలా చేశాను. మా హస్బెండ్ అయితే మార్నింగ్ వెళ్ళిపోయే నైట్ వచ్చేవారు. సో అలా అన్నమాట. నెక్స్ట్ సో అలా చేసి తర్వాత 1 year గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను. ఇదంతా నా సేవింగ్స్తో స్టార్ట్ చేశానండి. సార్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. క్వాలిటీ పరంగా అయితే మీకు ఎలాంటి ఇష్యూ అయితే రాదు, ఎందుకంటే నేను దగ్గరుండి సెలెక్ట్ చేసిన శారీస్ అయితే ఇవ్వండి. సో మీకు క్వాలిటీ విషయంలో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో అండ్ నచ్చిన వాళ్ళు వాట్సాప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మెయిన్గా యూట్యూబ్లో. అండ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి మీకు అసలు ఎలాంటి కలర్స్ కావాలి, శారీస్ కావాలి. అండ్ ఈరోజు ఒక క్వశ్చన్ అయితే అడిగాను, మీకైతే ఏం గుర్తుకొస్తుంది ఫెస్టివల్స్ అప్పుడు? నాకైతే ట్రావెలింగ్ అయితే గుర్తుకొస్తుంది అండ్ అమ్మ వంట. ఈరోజు మన కలెక్షన్స్ అయితే చూసేద్దాం. చూడండి, మంచి పట్టు శారీస్ అండి ఇవి దసరాకి. అండ్ నెక్స్ట్ మనకి మ్యారేజ్ సీజన్ అయితే వస్తుంది కదా, అంటే మ్యారేజ్ సీజన్ అయితే వస్తుంది కదా. సో ఈ శారీస్ అయితే బెస్ట్ ఆప్షన్స్ అండి. చూడండి, చాలా మంచి కలర్స్, పేస్టల్ కలర్స్ అండి ఇవన్నీ. లైట్ లావెండర్, లైట్ పింక్ కలర్, బ్లూ కలర్, స్కై బ్లూ అంటారు కదా, సో ఆ కలర్. అండ్ గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్ అండి ఇది. సో ప్రైస్ కూడా మీకు చాలా రీజనబుల్ అండి, ఓన్లీ 2499 ఫ్రీ షిప్పింగ్ అండి ఇది. మనకి షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఉండవు. సో చూడండి, చాలా అంటే చాలా సిల్వర్ జరీ అయితే వస్తుందండి. మనకి ట్రెండింగ్ కదా సిల్వర్ జరీ అనేది, ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. సో చాలా బాగుంటుందండి కట్టుకుంటే. లైట్ వెయిట్ అండి. చూడండి ఎంత లైట్ వెయిట్. మీకు వేరే శారీ కూడా చూపిస్తాను. చాలా అంటే చాలా లైట్ వెయిట్ శారీ అండి ఇది. మీకు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కట్టుకోవడానికి చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది. అంటే ఎందుకంటే లైట్ వెయిట్ కదా, మీకు వెయిట్ కూడా ఎక్కువ ఉండదు. సో క్యారీ చేయడానికి చాలా ఈజీ అయితే ఉంటుంది. అండ్ పింక్ కలర్ అండి, లైట్ పింక్ కలర్. మీకు చూసారు అక్కడక్కడ మీకు ఇలా డిజైన్ అయితే వస్తుందండి. మీకు కావాల్స్తే 30 శారీస్ అయితే ఇప్పుడు చూపించలేను కాబట్టి మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ నాకు చెప్తే మీకు అందులో డిజైన్స్ అయితే మీకు సో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీకు చూపిస్తాం. చూడండి ఎంత బాగుంది పింక్. ఎన్ని శారీస్ ఉన్న ఒక పింక్ కలర్ అయితే మన దగ్గర ఉంటుందండి. నేను కూడా అలానే చూస్ చేసుకుంటాను. అంటే ఒక 5 dresses ఉంటే ఖచ్చితంగా ఒక పింక్ కలర్ అయితే ఉంటుంది. అండ్ ఒక శారీస్ కొంటే, ఒక 2 శారీస్ కొంటే అంటే అందులో ఖచ్చితంగా ఒక పింక్ కలర్ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటాయండి కలర్స్. చూడండి
రీసెంట్గా మా పాప కూడా నువ్వు ఏ కలర్ వేసుకుంటావు, ఏ కలర్ కావాలని అడిగితే పింక్ అని అంటుంది. ఫస్ట్ పింక్ అని అంటుంది. ఎంతైనా అమ్మాయి కాబట్టి సో వాళ్ళకి పింకే కావాలి. చూడండి, ఇది పైన బార్డర్, ఇది బాటమ్ అండి. ఇది ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నా మంచి ఆప్షన్స్ అండి ఇది. ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైస్కి, ఇంత రీజనబుల్ ప్రైస్ మీకు దొరకదు. మంచి జ్యువెలరీ వేసుకొని శారీ కట్టుకుంటే, నీట్గా కట్టుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, లావెండర్ కలర్, ఇది బాటమ్. ఇందులో ఇంకో కలర్ మీకు ఓపెన్ చేస్తున్నాను. ఈ కలర్ కూడా చాలా బాగుందండి. ఇది చూడండి ఎంత బాగుందో. ఇది బాటమ్, సారీ ఇది బాటమ్, ఇది పైన బార్డర్. సో బాగున్నాయండి శారీస్ అయితే. క్వాలిటీ పరంగా మీకు ఎలాంటి ఇష్యూ అయితే రాదండి. చూడండి, ఇది ఏదైనా ఫస్ట్ పట్టు శారీస్ మనం డ్రై క్లీనింగ్కే ఇవ్వాలి. ఎందుకంటే అది షైనింగ్ అయితే పోతుంది. మీరు హ్యాండ్ వాష్ అయితే చేయొద్దు. బెస్ట్ డ్రై వాష్కి అయితే ఇవ్వండి. ఆ షైనింగ్ అలా ఉంటుంది, బాగుంటుంది. చూడండి కలర్స్. సో నచ్చిన వాళ్ళు వాట్సాప్ చేయండి 8520831999. అండ్ మళ్ళీ మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.